Hi friends, నేను సాయిరామ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ఆర్ క్లాసెస్. రీజనింగ్ ఎబిలిటీ ప్రాక్టీస్ సెషన్ ఈ వీడియో సెషన్లో మాట్లాడుకుందాం. ఈ సెషన్లో నేను కంప్లీట్గా 5 పజిల్స్ అనేవి డిస్కస్ చేస్తా, రైట్? సో పీడిఎఫ్స్ కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి, డౌన్లోడ్ చేసుకొని అక్కడ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంటాను, రైట్? అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, రైట్? సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, బేస్డ్ ఆన్ ఫ్లోర్ అండ్ ఫ్లాట్, on each floor 4 different floors, 2 flats on each. Very good. 4 3 2 1 done. Very good. So flat 1 flat 2 ఇది జనరల్ గా ఇచ్చే వాల్యూస్, రైట్? C lives on an odd numbered floor but not on odd numbered flat. Odd number floor లో ఉండాలి, odd number flat లో ఉండకూడదు అంటే even number flat లో ఉండాలి. Maybe C can be here, C can be here. Two possibilities. 4 3 2 1 and 1 2 C can be here. Very good. Only one floor is between C and F. Both lives in different flats. C and F, one floor, both different flats. Very good. B lives northeast of F. So B can be here, B can be here. B ఈ కండిషన్లో ఇక్కడ మాత్రమే నార్త్ ఈస్ట్లో ఉండాలి కాబట్టి వెరీ గుడ్. ఏ లీవ్స్ సౌత్ వెస్ట్ ఆఫ్ బి. ఏ లీవ్స్ ఫర్ సపోజ్ బి పొజిషన్ ఇక్కడైతే సౌత్ వెస్ట్ పొజిషన్, కండిషన్ లేదు, సో బి ఇక్కడ రావాలి, రైట్? ఏ ఎక్కడైనా రావచ్చు ఈ 2 పొజిషన్స్లో, బి ఏ ఈ 2 పొజిషన్స్లో ఎక్కడైనా రావచ్చు, రైట్? ఏ లీవ్స్ సౌత్ వెస్ట్ ఆఫ్ బి అండ్ వెస్ట్ ఆఫ్ ఈ. ఈకి వెస్ట్ సైడ్లో, సౌత్ వెస్ట్ ఆఫ్ బి అండ్ వెస్ట్ ఆఫ్ ఈ. ఈకి వెస్ట్ సైడ్లో ఉండాలి, వెరీ గుడ్. ఈకి వెస్ట్ సైడ్లో ఉండాలి, వెరీ గుడ్. హెచ్ లీవ్స్ సౌత్ ఈస్ట్ ఆఫ్ డి. డికి సౌత్ ఈస్ట్లో, డికి సౌత్ ఈస్ట్లో ఈ డి ఈ 2 పొజిషన్స్లో ఎక్కడ ఉన్నా పర్లా, డి కంపల్సరీగా ఇక్కడ మాత్రమే ఉండాలి. ఓన్లీ వన్ ఫ్లోర్ ఈజ్ బిట్వీన్ డి అండ్ ఎఫ్. డి అండ్ ఎఫ్ కామన్ పొజిషన్స్ వచ్చినాయి, ఎఫ్ ఉంది ఇక్కడ, డి రావాలి, వెరీ గుడ్. లాస్ట్ పర్సన్ ఏ బి సి డి ఈ ఎఫ్ జి, right? This is the final solution. Then next one, 10 persons sitting in 2 parallel rows consisting 5, okay, north for all of them facing south, okay. M ABCD north, ABCD north, MNOP south, very good, very good. D sits second to right of C. C ki second to the right lo D, first right second right, very good. ఓన్లీ 2 persons sit between B and the one who faces D. Dని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆ పర్సన్కి 2 persons గ్యాప్తో, రైట్? ఫర్ సపోజ్ C D ఆ పర్సన్ 1 2 గ్యాప్, P ఇలా వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే చూడండి 1 2 3 4 5 6 persons అయిపోతున్నారు. డన్. ఎస్, లెఫ్ట్ సైడ్కి మాత్రమే వేసుకుంటూ వెళ్ళాలి. డన్. నెక్స్ట్, ఈ సిట్స్ సెకండ్ టు లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ ఫేసెస్ Q. క్యూని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆ పర్సన్కి సెకండ్ టు ద లెఫ్ట్, వెరీ గుడ్. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ క్యూ అండ్ ఎం. క్యూ అండ్ ఎంకి ఓన్లీ 1 person, వెరీ గుడ్. ఎం డస్ నాట్ ఫేస్ ఈ. ఎం ఈజ్ నాట్ ఫేసింగ్ ఈ, వెరీ గుడ్. ఎన్ సిట్స్ థర్డ్ టు రైట్ ఆఫ్ ద వన్ హూ ఫేసెస్ ఏ. ఏని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆ పర్సన్కి థర్డ్ టు ద రైట్, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ టు ద రైట్. ఏ డస్ నాట్ ఫేస్ ఎం. ఎమ్ని ఈ కానీ ఏ కానీ ఫేస్ చేయకూడదు, అంటే సి కానీ డి కానీ బి కానీ ఫేస్ చేయాలి. సికి ఆపోజిట్లో ప్లేస్ చేసి చూద్దాం. క్యూ ఇక్కడ, రైట్? ఎమ్ ఈ పొజిషన్ ఇది, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఏ ఎన్, నెక్స్ట్ క్యూ అండ్ ఎమ్ 1 person గ్యాప్, వెరీ గుడ్. వెయిట్. M is facing opposite to D or C. Very good. A, B, O. This is the final answer. Very good. M ని ఫేస్ చేయకుండా క్యూని ఫేస్ చేయించేసి ఈ పాయింట్ ప్లేస్ చేసే ఆన్సర్ వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. M ఈజ్ నాట్ ఫేసింగ్ ఈ కానీ ఏ కానీ, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, సో ఇంకో 2 పాసిబిలిటీ కేసెస్ వస్తాయి యాక్చువల్గా. సి దగ్గర ఒకటి, ఏ దగ్గర ఒకటి,
3 పాసిబిలిటీ కండిషన్స్‌లో నేను చెక్ చేసుకుంటూ వెళ్ళాలి క్యూ పొజిషన్, రైట్? సింగిల్ పాసిబిలిటీతో నాకు ఆన్సర్ అయితే వచ్చింది, రైట్? నెక్స్ట్, certain number of people sitting in a straight line facing north. Very good. Only 4 people sit between Q, G and R. G and R 4 persons. G 1, 2, 3, 4. R 1, 2, 3, 4. G. Very good. H sits second to right of R. H sits second to right of R. H sits second to right of R. Very good. Next, only 3 persons sit between B and H. Only 3 persons sit between B and H. 1, 2, 3. B may be here. 1, 2, 3. B may be here. Very good. 1, 2, 3. B may be here. 1, 2, 3. B may be here. Very good. Next, neither Q nor B sits immediate to G. Q గాని B గాని immediate to G. ఇది పోయింది. నెక్స్ట్, ఇది 2 కండిషన్స్ అలాగే ఉన్నాయి. జీకి అడ్జసెంట్లో క్యూ రాయకూడదు. వెరీ గుడ్. నెక్స్ట్, యూ సిట్స్ సెకండ్ టు రైట్ ఆఫ్ ఎన్. ఎన్కి సెకండ్ టు ద రైట్లో యూ. వెరీ గుడ్. నెక్స్ట్, యూ సిట్స్ సెకండ్ టు రైట్ ఆఫ్ ఎన్. యాజ్ మెనీ పర్సన్స్ బి అండ్ ఆర్ యాజ్ రైట్ ఆఫ్ హెచ్. బి అండ్ ఆర్ 1 పర్సన్ అయితే రైట్ ఆఫ్ హెచ్, 1 పర్సన్ or else 1 B and R 1 person H కి రైట్ సైడ్లో as many persons sit between B and R as right of H. right of 1 person. సో ఈ కండిషన్ పోయింది. వెరీ గుడ్. సో ఈ కండిషన్ని టూగా స్ప్లిట్ చేద్దాం. G నెక్స్ట్ 1, 2, 3 గ్యాప్ బీని ఇక్కడ ఫిక్స్ చేసాం కదా, 1 person. ఇది టోటల్ ఫైనల్ సొల్యూషన్, రైట్? 3, 1, 2, 3, 4 R. నెక్స్ట్ H. Wait, 3 persons sitting between H and only 3 persons sit between B and H. 1, 2, 3. B and R 5 persons. 1, 2, 3, 4. 5 persons. Very good. B and R నాకు ఇక్కడ 5 persons కనిపిస్తున్నారు. 1, 2, 3, 4, 5. సో హెచ్కి రైట్ సైడ్లో 5 persons. 1, 2, 3, 4, 5. దెన్ నెక్స్ట్, V sits third to left of G. Gకి third to the leftలో 1, 2, B. 1, 2, B. N sits exactly between V and R. 1, 2, 3. పొజిషన్ లేనట్టుంది. నెక్స్ట్ 1, 2, 3. 1, 2, 3. ఎగ్జాక్ట్లీ బిట్వీన్ V అండ్ R. ఎన్కి సెకండ్ టు ద రైట్లో U. ఇది ప్లేస్ చేస్తా. వెరీ గుడ్. ఈ కండిషన్ పోయింది. నెక్స్ట్, U అండ్ G ఈజ్ 1 less than పీపుల్ లెఫ్ట్. ఇక్కడ 2 members ఉన్నారు అంటే ఇక్కడ 3 members ఉండాలి. వెరీ గుడ్. లెఫ్ట్ ఆఫ్ V 3 members. D సిట్స్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ V. D ఇమీడియట్ నైబర్ D. ఓన్లీ 2 persons సిట్ బిట్వీన్ T అండ్ Q. D గనక ఈ పొజిషన్ అయితే 1, 2, Qకి పొజిషన్ లేదు. వెరీ గుడ్. D గనక ఇక్కడైతే 1, 2 Q పొజిషన్. G అండ్ Q ఆర్ నాట్ ఇమీడియట్లీ నైబరింగ్. D ఇక్కడైతే 1, 2 Q. వెరీ గుడ్. వెరీ గుడ్. So this is the final solution of this puzzle, right? Yes. Next one, 6 people are going to different cities starting 6 days, Monday ending Saturday. Only 1 person. Very good. Monday to Saturday. Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. And Monday, Tuesday, Wednesday, Thursday, Friday and Saturday. Very good. Very good.
R is going one of the days after Wednesday. Wednesday తర్వాత టోటల్ R కి 3 పాసిబిలిటీ కేసెస్ ఉన్నాయి. R may be very good. R may be here very good. Next, only 2 people are going between R and the one who is going to Surat. Bottom కి పొజిషన్ లేదు, సో సూరత్ ఇక్కడ రావాలి. 1 to Surat. 1 to Surat. Done. Next, only 3 people are going between Pune and the one who is going to Mumbai. Position లేదు, పూణేకి ముంబైకి 3 persons ఉండాలి. వెరీ గుడ్. నెక్స్ట్, యాజ్ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ ఆఫ్టర్ ఓ తర్వాత ఎంతమంది అయితే వెళ్తున్నారో యాజ్ బిఫోర్ కోల్కతా. కోల్కతాకి బిఫోర్లో సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వెళ్ళాలి. వెరీ గుడ్. నెక్స్ట్, ఓ ఈజ్ గోయింగ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద వన్ హూ ఈజ్ గోయింగ్ టు సూరత్. సూరత్కి ఓ. సూరత్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఓ. సూరత్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఓ. బాటంలో ఇద్దరున్నారు, టాప్లో ఇద్దరు ఉండాలి. ఈ కండిషన్ పోయింది. నెక్స్ట్, టాప్లో ఇద్దరు ఉన్నారు, సో బాటంలో ఇద్దరు ఉండాలి. కోల్కతా టాప్లో ఒకళ్ళు, కోల్కతా ఇక్కడ. రైట్. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్, O is going immediately after the one who is going to Surat. Very good. N is going immediately before Mumbai. Mumbai ki immediately before N. N Mumbai. Very good. Mumbai ekkado fix cheyala. For suppose Mumbai ikkadaithe 1 2 3 Pune. Very good. Next, Mumbai ikkadaithe O ikkada, Pune ikkada. Very good. Next, M Mumbai N. Mumbai N 1 2 3 Pune. Right. Yes. So Mumbai N 1 2 3 Pune. Very good. ఇక్కడ వచ్చేసి ముంబై N Pune or else Mumbai N Pune. Very good. More than 2 people are going between Q and the one who is going to Kolkata. కోల్కతాకి మోర్ దాన్ 2 1 2 3 పర్సన్స్ ఉండాలి. గ్యాప్ పోయింది ఇక్కడ. రైట్. 1 2 3 క్యూ ఇక్కడ రావాలి. సో ఎం ముంబై ఎన్ ఇదే పొజిషన్. ముంబై ఎన్ పూణే. వెరీ గుడ్. నెక్స్ట్, ఓన్లీ 2 people ఆర్ గోయింగ్ బిట్వీన్ పి అండ్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు జైపూర్. పి కనుక ఇక్కడైతే 1 2 పొజిషన్ లేదు, 1 2 పొజిషన్ లేదు. వెరీ గుడ్. పి 1 2 Jaipur. Very good. Last person, last place. Last person Pune, Mumbai, Jaipur, Surat, Bhopal. Bhopal is the final place. M is the final person. Right. So this is the final answer for this question. Done. Next one. 7 persons, okay, bought different brands. Very good. No 2 persons. Very good. Okay. Consecutively one after the other on different occasions. Very good. Total 7 persons. Only 3 people bought thing between R and Q. R ki, Q ki 3 persons. Very good. Q bought a thing occasion after R. R tarvata. Very good. Next, R bought immediately after the one apple. Apple. Very good. Next, as many people bought a thing after the one apple as before N. Very good. After apple before N. Apple after is N before. Very good. Next, only one person bought thing between Lenovo and Redmi. Lenovo, Redmi.
only one person, then only one person bought. More than two people bought a thing between the one Vivo and Samsung. More than two people, Vivo, Samsung. Greater than two persons, very good. Next. Only two people bought a thing between P and O. P ki O ki, O bought the thing. Lenovo tarvata. Only two people, P and O. P ki O ki gap two persons. P and O. Very good. O bought the thing after Lenovo. Lenovo tarvata O ravalta. Very good. Next. P does not buy Apple. P Apple కాదు అని చెప్తున్నారు. Done. Next. The one who bought OnePlus before the one Redmi. OnePlus is before Redmi. OnePlus Redmi పైన రావాలి. Very good. Next. As many people bought a thing between R and Redmi, S and Vivo. R and Redmi, వీళ్ళు ఎంతమంది అయితే ఉంటారో సేమ్ ఎస్ అండ్ వివో సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉండాలి. వెరీ గుడ్. టోటల్ 7 పర్సన్స్ కదా. 1 3 4 5 6 7 పర్సన్స్. దెన్ ఫర్ సపోజ్ అన్నిటికంటే టాప్లో యాపిల్ రాసి చూద్దాం. ఆర్ 1 2 3 యూ లాస్ట్ పర్సన్ ఇక్కడ. రైట్. 7 6 5 4 3 2 1. వెరీ గుడ్. యాపిల్కి బిలోలో ఎంతమంది అయితే ఉంటారో ఎన్కి అబౌవ్లో సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉండాలి. వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్. యాపిల్ బిలో ఎన్ అబౌవ్. ఆర్ ఎల్స్ సెకండ్ పాసిబిలిటీ యాపిల్ ఆర్ 1 2 3 క్యూ ఎన్కి బిలో. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకేమన్నా. P is not Apple. P and O 2 gap. P 1 2 O ఇలా అయినా రాసుకోవచ్చు. లెనోవో తర్వాత O రావాలి. వెరీ గుడ్. OnePlus రెడ్మీ కంటే పైన OnePlus. వెరీ గుడ్. వివో సామ్సంగ్ గ్రేటర్ దాన్ 2 పర్సన్స్ అంటే మినిమం 3 పర్సన్స్. లెనోవో రెడ్మీ పైన OnePlus ఉండాలి. దెన్ ఎస్ ఓ ఎక్కడ కనెక్టింగ్ పాయింట్ లేకుండా మొత్తం అన్ని వాల్యూస్ రాసుకుంటూ వెళ్ళాల్సిందే. దెన్ P అండ్ O 2 పర్సన్స్ గ్యాప్. P కనుక ఇక్కడ ఇస్తే ఫర్ సపోజ్ ఇక్కడ ఇచ్చే ఛాన్స్ లేదు. P కనుక P ఈజ్ నాట్ యాపిల్ కదా. ఫర్ సపోజ్ P ఇక్కడైతే 2 గ్యాప్తో ఓకి ఛాన్స్ ఉందా? 1 2 గ్యాప్ ఓ ఛాన్స్ లేదు. P ఇక్కడైతే 1 2 గ్యాప్ ఛాన్స్ లేదు. నెక్స్ట్ P 1 2 గ్యాప్ ఓ. ఇది మాత్రమే కండిషన్. P ఓని కన్సిడర్ చేశా. వెరీ గుడ్. ఈ కండిషన్ అయిపోయింది. ఈ కండిషన్ అయిపోయింది. ఈ కండిషన్ ప్లేస్ చేశా. రైట్. నెక్స్ట్ O 1 2 గ్యాప్. P అనేది యాపిల్లో రాకూడదు. సో P 1 2 గ్యాప్ O. రైట్. P ఇక్కడ ప్లేస్ చేయలేదు.
ఓ ఇక్కడైతే పి వచ్చే ఛాన్స్ ఉంది. దెన్ ఈ కండిషన్ ఎక్కువ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్లోకి స్ప్లిట్ అవుతోంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ కండిషన్ అసలు సెట్ అయిందో లేదో చెక్ చేసుకొని ముందరికి వెళ్ళిపోదాం. ఓపి నెక్స్ట్ ఓకి బిలోలో లెనోవోకి బిలోలో ఓ ఉండాలి. సో ఈ కండిషన్ అసలు కంప్లీట్ ఎరైజ్ అయిపోయినట్టుంది. పైన లెనోవో లేదు కదా, రైట్? ఎస్. పి గనక ఈ పొజిషన్లో ఉంటే 2% గ్యాప్, ఓకి పొజిషన్ లేదు. ఈ కండిషన్ కంప్లీట్ ఎలిమినేట్. నెక్స్ట్ యాపిల్ ఆర్ ఎన్ యు. ఓ ఇక్కడ రాయకూడదు. ఫర్ సపోజ్ ఓ ఇక్కడ రాస్తే 1 2 గ్యాప్ పి. దెన్ నెక్స్ట్ ఓ ఇక్కడ రాస్తే 1 2 గ్యాప్ ఎన్. వెరీ గుడ్. సారీ, పి. పి ఈజ్ నాట్ యాపిల్, రైట్? ఓకి అబౌవ్లో లెనోవో ఉండాలి. ఓకి అబౌవ్లో లెనోవో, ఓకి అబౌవ్లో లెనోవో. లెనోవో ఇక్కడ, ఇక్కడ రెండు. ఆర్కి రెడ్మీకి పర్సన్స్ గ్యాప్ ఉండాలి కాబట్టి లెనోవో ఇక్కడ. ఎందుకంటే ఆర్కి రెడ్మీకి సమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ గ్యాప్ ఉండాలి. లెనోవో కనుక ఇక్కడ రాశాను అనుకోండి, రెడ్మీ కంపల్సరీ ఇక్కడే రాయాలి. అండ్ ఎస్, సో ఆర్కి రెడ్మీకి, సో కండిషన్ అనేది ఈ కండిషన్ కూడా పోయింది. ఆర్కి రెడ్మీకి సమ్ పర్సన్స్ గ్యాప్ అయితే ఉండాలి. వెరీ గుడ్. సో ఈ కండిషన్ కూడా పోయింది. నెక్స్ట్ లెనోవో, లెనోవో రెడ్మీ టాప్ అయినా రావచ్చు, బాటమ్ అయినా రావచ్చు. యాపిల్ పి ఆర్ లెనోవో ఓ ఎన్ యు. రెడ్మీ ఫస్ట్ ఇక్కడ రాద్దాం, సెకండ్ 1 గ్యాప్తో రెడ్మీ ఇక్కడ రాద్దాం. రెడ్మీ లెనోవో. రెడ్మీ కంటే పైన 1+ ఉండాలి. సో ఈ కండిషన్ మనం రాయకూడదు, రైట్? ఎస్, పోయింది ఈ కండిషన్ కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ రెడ్మీ కంటే పైన ఆర్ రెడ్మీ 1, లెనోవో రెడ్మీ 1 గ్యాప్ కదా. ఎస్ వివో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ గ్యాప్. ఎస్ కనుక ఇక్కడ రాస్తే వివో ఇక్కడ రాయాల్సి వస్తుంది, పైకి పొజిషన్ లేదు కాబట్టి. ఎస్ కనుక ఇక్కడైతే వివో ఇక్కడ రాయాలి. వెరీ గుడ్. వివో సామ్సంగ్ గ్రేటర్ దాన్ 2. ఫర్ సపోజ్ వివో ఇక్కడ రాసే లెక్క అయితే గ్రేటర్ దాన్ 2 కండిషన్ సెట్ అవ్వట్లా, రైట్? ఎస్, ఎస్. సో ఎస్ వివో ఇక్కడ వరకు సెట్ అయినాయి కదా మొత్తం. దెన్ ఆర్ రెడ్మీకి ఎంతైతే గ్యాప్ ఉందో ఎస్కి వివోకి సేమ్ గ్యాప్ ఉండాలి. ఎస్ వివో గ్రేటర్ దాన్ 2 అంటే మినిమం 3. సామ్సంగ్, వెరీ గుడ్. నెక్స్ట్ వివో అండ్ సామ్సంగ్. లాస్ట్ పర్సన్ రెడ్మీకి పైన 1+, MNOPQR. M is the last person, last brand. Vivo, Redmi, Samsung, OnePlus, Nokia. This is the final solution. Done. కరెక్ట్గా కనుక రాసుకుంటూ వెళ్తే ఒకటే కండిషన్లో నేను ఆన్సర్ అయితే ప్లేస్ చేశాను, రైట్? రైట్, ఎస్. So this is the final solution. Done. So here ends the session. Meet you in the next session with some more questions, right? నా ఎక్స్ప్లెనేషన్ కన్నా నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, రైట్? దెన్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.